గాయస్ ఇక్కడ వచ్చేసి పార్కింగ్ నో పార్కింగ్ అని బోర్డు పార్కింగ్ పెట్టి ఫైన్ అంటే వాళ్ళందరూ ఫైన్ అవుతారా 500 ZDM లోగో మన ముందైతే పనులు అయితే అయిపోయింది. అక్కడ వచ్చేసి ప్రధానం అయితే ఇక్కడ మోదీజీ అయితే ప్రధాన మనం అయితే డిపార్చర్లోకి అయితే వెళ్తున్నాం. రైల్వే స్టేషన్ ఆపోజిట్ అయితే మొత్తం అయితే క్రౌడ్ అయితే ఈ విధంగా ఉంది. మొత్తం పోలీసు ఇనాగ్రేషన్ అయితే మార్నింగ్ అయితే అయిపోయింది గాయస్. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది సైడ్ పక్కన అయితే. ముందు ఒక ఆమె అయితే పోతుంది. ఒకసారి బ్యూటిఫుల్ వరంగల్ రైల్వే స్టేషన్ అయితే ఓవరాల్ వ్యూ అయితే చూపిస్తాను. సో గాయస్ ఇక్కడ వచ్చేసి పార్కింగ్ నో పార్కింగ్ అని బోర్డు పార్కింగ్ పెట్టి ఫైన్ అంటే వాళ్ళందరూ ఫైన్ అవుతారా 500 ఎంట్రీ. ఫస్ట్ ఫైట్ అయితే బ్యూటిఫుల్ ఆర్కెస్ట్రా ఇచ్చే వాళ్ళు ఒకటి కళాతోరణం అయితే ఉన్నది గాయస్. దాని ముందు అయితే ఒక బ్యూటిఫుల్ ZDM లోగో అయితే ఉంది, డీజిల్ లోగో, ద బ్యూటిఫుల్ నేషనల్ ఫ్లాగ్. మార్నింగ్ అయితే మన ముందైతే ప్రజెంట్ వచ్చేసి మనం అయితే రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం గాయస్. అటు సైడ్ వచ్చేసి ATM మరియు ATMs అయితే ఉంటాయి. SBI HDFC బ్యాంక్ సంబంధించిన ATM. ఇటు వచ్చేసి మార్నింగ్ అయితే ఇనాగ్రల్ అయితే అయిపోయింది. అక్కడ వచ్చేసి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రెస్టారెంట్. చెప్పాను ప్రజెంట్ అయితే ఇక్కడ మీటింగ్ అయితే అవుతుంది గాయస్. మార్నింగ్ ఇనాగ్రల్ సంబంధించిన మీటింగ్. సో గాయస్ రైట్ నౌ మనం వచ్చేసి వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. ఈరోజు వచ్చేసి May 22 గాయస్. ఈరోజు అయితే వరంగల్ రైల్వే స్టేషన్ ఒక ఇనాగ్రల్ రన్ అయితే చేస్తున్నారు, రీఓపెనింగ్. ఈ రైల్వే స్టేషన్ అయితే ఓవరాల్ మీ ఫైనల్ మన మీటింగ్లో అయితే ఉన్నాము. మీటింగ్ అయితే మనకైతే పాస్ అయితే వచ్చింది. ప్రజెంట్ అయితే ఇక్కడ మోదీజీ అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయితే ఓపెన్ అయితే చేశారు గాయస్. ఇక్కడైతే ముందైతే ఓపెనింగ్ అయితే చేస్తున్నారు కదా, అందరూ అయితే లిఫ్ట్ అయ్యారు. మనమైతే ఆఫ్టర్నూన్ వచ్చినాం. ప్రధాన మనం అయితే డిపార్చర్లోకి అయితే వెళ్తున్నాం గాయస్. ఇది వచ్చేసి ఒక ఎంట్రీ పాయింట్, ఎంట్రీ అయితే అవుతున్నాం. మన ముందైతే నోటీస్ బోర్డ్ అయితే ఉన్నది గాయస్. అది వచ్చేసి రిజర్వేషన్ కౌంటర్, ఇది వచ్చేసి జనరల్ టికెట్ కౌంటర్, మరి ఇది కూడా వచ్చేసి జనరల్ టికెట్ కౌంటర్స్ గాయస్. ఇక్కడైతే HDFC బ్యాంక్ ఉంది. నోటీస్ బోర్డ్ అయితే ఏమైంది గాయస్. ప్రజెంట్ అయితే ట్రైన్స్ అయితే ఉన్నాయి. వెల్కమ్ టు రైల్వే స్టేషన్. స్టేషన్లో అయితే క్రౌడ్ అయితే చాలా బాగుంది గాయస్. వెయిట్ చెక్ చేసే మిషన్ ఇది వచ్చేసి. మనకు ఆపోజిట్లో అయితే ఒక ట్రైన్, మనం వచ్చేసి ఒక ప్లాట్ఫామ్ టికెట్తో అయితే ఎంటర్ అయ్యాం గాయస్. ఇది వచ్చేసి వెయిటింగ్ హాల్ గాయస్, ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్. ఇది వచ్చేసి ఎగ్జిట్ పాయింట్ గాయస్. ఎగ్జిట్ పాయింట్ అయితే మీటింగ్ అయితే జరుగుతుంది, అందుకే క్లోజ్ చేశారు ఎగ్జిట్ పాయింట్. మన ముందైతే ఒక పుష్పుల్ ట్రైన్ అయితే ఉంది. రైట్ నౌ మనం వచ్చేసి లిఫ్ట్లో అయితే ఎక్కాం. ఇక్కడ నుంచి అయితే బ్యూటిఫుల్గా అయితే ఉన్నది గాయస్. లొకేషన్ వచ్చేసి ఇదంతా రినోవేషన్ అయితే అయిపోయింది అమృత్ భారత్ పథకం కింద అయితే. అది వచ్చేసి ఒకటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ గాయస్. ప్లాట్ఫామ్ 2, 3, 4. ఇవే ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3. ఇది వచ్చేసి వరంగల్ టు సో గాయస్ ఇది ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ గాయస్. ఇది వచ్చేసి నెక్స్ట్ మెమో ట్రైన్ అయితే ఇప్పుడు అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుంది ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి వెళ్ళి. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏంట్రా కొంచెం ఎక్కువ చేస్తుండ అనిపించట్లా?
మన వరంగల్ రైల్వే స్టేషన్లో అయితే ప్లాట్ఫామ్స్ అయితే 3 ఉన్నాయి గాయస్. అది వచ్చేసి ప్లాట్ఫామ్ 1, ప్లాట్ఫామ్ 2, ప్లాట్ఫామ్ 3. ప్లాట్ఫామ్ 3 మీద వచ్చేసి వరంగల్ టు సికింద్రాబాద్ మెమో ఎక్స్ప్రెస్ అయితే ఉంది గాయస్. సో గాయస్ రీసెంట్గా అయితే ఓపెన్ చేసిన ఇది ఎస్కలేటర్ అయితే ఉంది గాయస్. బ్యూటిఫుల్గా అయితే ఉంది గాయస్. థీమ్ వచ్చేసి ఒక చెర్లాపల్లి రైల్వే స్టేషన్ లాగా అయితే డిజైన్ చేశారు. ఇది ప్లాట్ఫామ్ వచ్చేసి ప్లాట్ఫామ్ 4 ఒక పెంచర్ వచ్చు గాయస్. అటు సైడ్ ఇది ప్లాట్ఫామ్ 4 ఉంది కదా. లైట్స్ అయితే ఉన్నాయి గాయస్. నైట్ కూడా మంచిగా విజిబిలిటీ కోసం. ఇదైతే ఆఫ్ చేసే బటన్. సో గాయస్ బ్యూటిఫుల్ రైల్వే స్టేషన్ అయితే ఈ విధంగా ఆర్కిటెక్చర్ అయితే ఉంది గాయస్. ఇక్కడ అది వచ్చేసి ప్రీవియస్ అయితే ప్లాట్ఫామ్స్ అయితే 2 అయితే ఉండేది. గడోర్ బీచెస్ అయితే 2 ఉండేది. ఇప్పుడు అయితే రినోవేషన్ మనకు అమృత్ భారత్ పథకం కింద అయితే రినోవేషన్ అయితే 3 అయితే చేశారు గాయస్. అబ్బా. సో గాయస్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి గాయస్. ఇది ఒక ఆర్కిటెక్చర్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఆర్కిటెక్చర్ అయితే ఉన్నాయి గాయస్. లిఫ్ట్ అయితే ఉంది. లిఫ్ట్ అయితే చూసేద్దాం. బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి గాయస్. టైం సో గాయస్ వరంగల్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి WL గాయస్. ఈ వరంగల్ రైల్వే స్టేషన్ వచ్చేసి ఒక సపోర్టింగ్ స్టేషన్, కాజీపేట జంక్షన్ సపోర్టింగ్ స్టేషన్ గాయస్. ఈ స్టేషన్లో వచ్చేసి 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. అమృత్ భారత్ పథకం కింద అయితే ఇదైతే రినోవేషన్ చేశారు గాయస్. ఈరోజు అయితే రినోవేషన్ అయితే ఓపెన్ చేశారు. నరేంద్ర మోదీజీ గారు అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయితే ఓపెన్ చేశారు గాయస్. ఇదైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి లొకేషన్స్. అది షాల్స్ మరియు రినోవేషన్ నెక్స్ట్ లెవెల్ చేశారు గాయస్. సో గాయస్ ఇది వచ్చేసి ఒక AC వెయిటింగ్ హాల్ గాయస్. ఇది కూడా ఒక టాయిలెట్స్, జనరల్, చీఫ్ గెస్ట్ ఇన్స్ట్రుమెంట్. ఇది ఒక చిన్న క్యాంటీన్. వచ్చేసి ఒక ఎగ్జిట్ పాయింట్ గాయస్. ఇక్కడ అయితే వరంగల్లో ఉన్న డిజైన్స్ ఆర్కిటెక్చర్స్తో అయితే అందరితో అయితే ఒక థీమ్ అయితే చేశారు. థీమ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది గాయస్. ఇది వచ్చేసి ఎగ్జిట్ పాయింట్. ఎగ్జిట్ పాయింట్లో అయితే చిన్న మీటింగ్ అయితే అవుతుంది. రినోవేషన్ చేశారు కాబట్టి. జనరల్ వెయిటింగ్ హాల్ పరిస్థితి అయితే ఇది గాయస్. జనరల్ వెయిటింగ్ హాల్ మొత్తం అయితే ఎక్కడ అయితే అక్కడనే ఉంది. పండుకున్నారు జనరల్ వెయిటింగ్. ఒక జనరల్ వెయిటింగ్ హాల్ అయితే ఒక రూమ్, సపరేట్ రూమ్ అయితే పెడితే మంచిగా ఉంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన తెలుస్తా వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. వచ్చేసి WL గాయస్. ఇది ఒక సపోర్టింగ్ స్టేషన్ ఆఫ్ కాజీపేట. ఇది వచ్చేసి నరేంద్ర మోడీజీ అయితే ఓపెన్ చేశారు. ఇక్కడ అయితే నెక్స్ట్ లెవెల్ రినోవేషన్ వర్క్స్ అయితే అయిపోయాయి. వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి గాయస్. ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ వీడియో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.